ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 12, 13 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి వల్ల అనూహ్యమైన మార్పులు మీరు చూడబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ 2 రోజుల్లో వీరికి జీవిత భాగస్వామి వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఎలాంటి 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి? ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజులు మీకు ఏం జరుగుతుందో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. సింహ రాశి వారికి ఏప్రిల్ 12, 13 తేదీల్లో అయితే మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి వల్ల అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. అయితే ఈ సమయంలో అయితే మీరు ఎంతో అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ అయితే మీకు తగలబోతుంది. అయితే ఇదంతా జరగడానికి మూల కారణం ఏంటంటే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్, మీ జాతకంలో అదృష్టం. ఇది అక్షర నిజం. ఎందుకంటే ఆమె అదృష్టమే మీకు బాగా కలిసి రాబోతుంది. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే పోతుంది. అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది. మీరు నమ్మకపోవచ్చు, కానీ గ్రహాల మార్పులు జరగడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతాయి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. ఈ సమయంలో అయితే మీ యొక్క జీవిత భాగస్వామి తరపున మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన ఆస్తులు మీకు కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి యొక్క పెద్ద కోరిక అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వారి యొక్క కళ ఫలించబోతుంది. మీ యొక్క అతిపెద్ద కోరిక తీరబోతుంది. ఈ సమయంలో అయితే మీకు ఇబ్బందులతో పాటు ఆనందం, శాంతి కూడా ఈ సమయంలో లభిస్తుంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలమయ్యే పరిష్కారం ఉంది. ఈ సమయంలో నిరుద్యోగ సమస్యలు వదిలిపోతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి జరగడం, మీ వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలు రావడం అనేది మీరు చూస్తారు. మీరు గత కొంతకాలంగా వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, వ్యాపారం
అభివృద్ధి లేదు అనుకున్న వారికి మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. వ్యాపారంలో మీరు మంచి లాభాలను చూస్తారు. ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో మీకు వీసాలు లభిస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో మీరు మంచి లాభాలను చూస్తారు. ఇలాంటి 2 పెద్ద కోరికలు అయితే ఈ 2 రోజుల్లో తీరే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుండి ఆశించిన స్థాయిలో సహకారాలు లభిస్తాయి. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుండి మీరు మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే మీరు ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో కొద్దిపాటి ప్రయత్నంతో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొద్దిపాటి ప్రయత్నాలతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. అలాగే ఈ సమయంలో విదేశీ సంబంధాలకు ఎవరైతే సింహ రాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి గనుక మీకు అనుగ్రహించిందంటే కనుక వర్షాన్ని కురిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎన్నడూ చూడని డబ్బును చూస్తారు. ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే ఆ డబ్బు అవసరమైనప్పుడు మీరు యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు ఉంచకుండా చూసుకుంటుంది. అదేవిధంగా ఈ సమయంలో అయితే వివిధ రకరకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగంలో మంచి ఫలితాలను పొందటానికి మీరు ముందడుగు వేయబోతున్నారు. అయితే ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి అయితే ఊహించని అదృష్టం అయితే కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా చూసుకుంటే ఈ సమయంలో అయితే వృత్తిపరంగా మీరు ఊహించని లాభాలను చూస్తారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా మీరు మంచి లాభాలను చూస్తారు. అదేవిధంగా ఈ సమయంలో ఉద్యోగస్తులకు మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. మీరు కోరుకున్న ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి. అదేవిధంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్న వారికి ఈ సమయం మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా ఈ సమయంలో అయితే చక్కటి సంబంధం కుదురుతుంది. మీరు కోరుకున్న వ్యక్తులే మీకు భాగస్వాములుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే చక్కటి శుభవార్త వస్తుంది. ఒక ఫోన్ కాల్ వల్ల, ఒక మెసేజ్ వల్ల అయితే చక్కటి శుభవార్త వస్తుంది. అయితే అందరూ అంటున్నారు కానీ ఇది జరగట్లేదు. ఎందుకంటే మీరు ప్రయత్నాలు ఖచ్చితంగా చేయండి. మీరు కోరుకున్న రంగంలో ఖచ్చితంగా మీకు అర్హతకు తగ్గట్టు ఉద్యోగం లభిస్తుంది. మీరు ప్రయత్నాలను కొనసాగించండి. ఈ 2 రోజుల్లో అయితే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అయితే మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క జీవిత భాగస్వామి తరపున మీకు ఒక లాటరీ తగిలే అవకాశాలు, అంటే వారి యొక్క తరపున ఉన్న ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమందికి అయితే మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి 2 అతిపెద్ద కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా సింహ రాశి వారు ఏంటంటే ఈ సమయంలో అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క రహస్య విషయాలు, అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఏ విషయం అయినా సరే మీరు ఎవరితో షేర్ చేసుకోకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజులు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీపై ఎక్కువగా ఉండబోతుంది. అలాగే మీకు ఎప్పుడు ఆ పరమేశ్వరుడు అయితే తోడుగా ఉంటాడని చెప్పుకోవచ్చు. ఊహించని విధంగా ఈ 2
2 రోజుల్లో మీకు డబ్బు చేతికి అందుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ 2 రోజులు అయితే ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే మీరు నిత్యం ఏంటంటే సూర్యునికి అర్ఘ్యం వదలండి. ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య భగవానుని ఆరాధన మీకు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యునికి నీటిని సమర్పించి ఇలా గనుక చేస్తే ఏ రంగంలోనైనా సరే మీరు మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారని చెప్పుకోవచ్చు. అయితే మీరు నిత్యం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. అలాగే ఈ 2 రోజులు అయితే లక్ష్మీదేవి ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.